నమస్తే దోస్తులు, మళ్ళొచ్చిన. నేను తెలిసే కదా మీ అనిల్ శివ, కౌస్ బాధితుల సంఘం అధ్యక్షుడిని. ఇగో ఇలా ముచ్చట ఏంటంటే దోస్తులు, తమ్ముడి పేరు అజయ్ కొత్తగా వచ్చిండు. 2 నెలలు అవుతుందట తమ్ముడు వచ్చి. తమ్ముడు బాధతో నా దగ్గరికి వచ్చిండు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిండు పర్సనల్గా. తమ్మునికి ఏం బాధ వచ్చిందో మరి తెలుసుకుందాం. తమ్ముడు అజయ్ ఏమైంది చెప్పు తమ్ముడు. అమ్మ తోడన్న దుబాయ్ వచ్చి 2 నెలలు అవుతుంది. ఇవరకు ఒక్కరోజు కూడా మా రూమ్లో కౌసు ఒక్క ముక్క కూడా ఇప్పటికి రోజు పప్పు చారు టమాటా తిని బోర్ పడుతుంది అన్న. ఇంటిగా ఉన్నప్పుడు లక్షం ధర పోతే మటన్ కిలో మటన్ తెచ్చుకొని తినాక మనసు తృప్తి ఆకు. ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది. నోటి ఒక్క ముక్క కౌసు లేదు ఏం అన్న. నీ వీడియోస్ చూసి కౌసు కన్న తగినప్పుడు నూరుతుంది అన్న. నువ్వు ఎక్కడ తెలుసుకునే దగ్గరికి వచ్చిన అన్న. తమ్ముడు నువ్వేం బాధపడకు, మీకోసమే తమ్ముళ్ళు ఈ కౌస్ బాధితుల సంఘం ఓపెన్ చేసిన. తమ్ముళ్ళు మీరు ఎవరైనా నాకు మెసేజ్ పెట్టింది. తమ్ముళ్ళు మీకోసం నేనున్న. తమ్ముళ్ళు కౌస్ బాధితుల సంఘం జిందాబాద్. తమ్ముళ్ళు 1 కాదు తమ్ముడు, 2 కాదు 3 కోళ్ళు వేసుకొని వస్తున్నాం తమ్ముళ్ళు మనం. ఓకేనా? ఓకే తమ్ముడు, టెన్షన్ ఆడకు. ఓకేనా? మరి ఏమంటావు కౌస్ బాధితుల సంఘం జిందాబాద్. ఓకే. కోరి వారమూల కూర తెచ్చుకుంటారో, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారో. గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది.